రెడ్డిని కూడా ఓడించారు కదా అదే సమయంలో. నాగం జనార్దన్ రెడ్డి ఇట్లా కొంతమంది టార్గెట్ చేసి వీళ్ళు ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలో రాకూడదు అనుకుని టార్గెట్ చేసి చేశారు అప్పుడు. అంతకంటే ఏం లేదు. డికే గారు మీరు గతంలో కేసీఆర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, చాలా మంది ముఖ్యమంత్రులను మీరు దగ్గర నుంచి అంటే మీరు రాజకీయ నాయకురాలిగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఏంటి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇందులో బెస్ట్ ఎవరు, వర్స్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు? రెండే ఎవరికి యాక్టర్స్ వాళ్ళకి ఉంటాయండి. బెస్ట్ అనే ఒకరు బెస్ట్ అనే ఒకరు తక్కువ అనో చెప్పడం కాదు. అంటే ఎవరి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే హీజ్ అ లీడర్. లీడర్ అంటే అట్లా ఉండాలి అనేటటువంటిది ఉంటుంది. సరే వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాం కూడా. ఒక లీడర్ అనేటటువంటి లీడర్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ప్రజల మనసులని చూరగొంటాడు లీడర్ అనేటటువంటి ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం కూడా. సో లీడర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా చూసామంటే రాజశేఖర రెడ్డిలోనే చూసాము. ఆయన చూస్తేనే ఎస్ హీజ్ అ లీడర్ అని అనిపిస్తుంది. ఆయన పలకరించే విధానం కానీ, అందరినీ మాట్లాడించేటటువంటి విషయమే కానివ్వండి, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా పక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి యాజ్ ఏ ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ వారు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సే కానివ్వండి, అన్నిటి పరంగా కూడా. సో ప్రజల పట్ల కానీ అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇచ్చేయాలి, ఎట్లా గవర్నమెంట్ మంచిగా కనిపించుకోవాలి, ఇవన్నిట్లో కూడా డిఫరెంట్ వేల వాళ్ళు పరిపాలించారు. డిఫరెంట్ వేలనే ఇప్పటికి కూడా అందరి మనసుల్లో ఆయన పరిపాలన దట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటాం అందరు కూడా. చంద్రబాబు గారు వారికి ఒక ఇమేజ్ ఉన్నది, వారికి ఉన్న ఇమేజ్, వారికి CEO, వారి ఒక విజనరీ, వారి ఒక ఐటీ విజన్, ఒక విజన్ ఉన్న లీడర్ గా వారికి ఒక ఐడెంటిటీ వారికి ఉన్నది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు మేబీ హీ నాట్ మాస్ లీడర్ కాదు, బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వర్క్ చేసేటోడు. ఒక అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వర్క్ చేసి ఒక అంటే డీప్ స్టడీ చేసి పనిచేసేటోడు. ఆయనకున్న ఇది ఆయనకున్నది. సో ఆయన మాస్ లీడర్ కాదు, బట్ అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి డిఫరెంట్ ఇవి ఉంటాయి. అందరినీ ఈయన బాలేడు, ఆయన బాగున్నాడు, ఇట్లా అట్లా అని చెప్పి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని ఎవరైనా చెప్పక తప్పదు. కేసీఆర్ రేవంత్ కంపేర్ చేస్తే గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఏం పెద్ద తేడా అయితే కనిపించదు. బట్ వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు వన్ వేగా ఓన్లీ బీఆర్ఎస్ లో పార్టీ వాళ్ళు తప్పితే ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో బతకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు. వేరే పార్టీ ఉండకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలు చేయడం చేసినంత పెద్ద తప్పు కేసీఆర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు. జిల్లాలని చిన్న చిన్న జిల్లాలుగా చేసి పార్లమెంట్ కు జిల్లా చేసినా బాగుండేది. అడ్మినిస్ట్రేషన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. ఈ రోజు మరీ స్మాల్ డిస్ట్రిక్ట్స్, ఒక కాన్స్టిట్యున్సీలో 4-5 మండలాలు కలిపి ఒక కాన్స్టిట్యున్సీకి పక్కన అక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 కలిపి ఆ కాన్స్టిట్యున్సీలు డిస్టర్బ్ అయిపోయినాయి, జిల్లాలు డిస్టర్బ్ అయిపోయినాయి. అందుబాటులో పెద్ద ఉపయోగం అయితే లేదు దీని నుంచి. చిన్న జిల్లాల వల్ల పెద్ద జరిగిన ఉపయోగం అయితే ఏమి లేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పుడు సపోజ్ ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక జిల్లాలో ఉండాలి. ఉండదు. ఈ కాన్స్టిట్యున్సీ ఒక మండలం ఈ జిల్లాలో, ఒక మండలం ఈ జిల్లాలో, ఒక 3 మండలాలు ఈ జిల్లాలో. అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది చెప్పండి? ఒక ఎమ్మెల్యే ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడు? 3 జిల్లాలకు పోవాలా? 3 జిల్లాలకైనా ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ని, మహబూబ్ నగర్ పార్లమెంట్, 6 జిల్లాలు నేను 6 జిల్లాల్లో మీటింగ్ అటెండ్ చేయడానికి సాధ్యమా? ఒకటే రోజు, ఒక్క రోజు కాకపోయినా నెలలో 6 అయినా కష్టమే కదా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెడతారు, సేమ్ డే ఇంకో చోటు ఉంటుంది, లేదా నెక్స్ట్ డే ఇంకో చోటు ఉంటుంది. ఇట్లా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అంతమందిని కోఆర్డినేట్ చేసడం కూడా చాలా కష్టం అండి. అంతమంది ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ కూడా. సో జిల్లాలు అనేది చాలా అంటే మీరు అధికారంలోకి వస్తే మారుస్తారు.